చారిత్రక ప్రాధాన్యమున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. అర్చకులు, సిబ్బంది వివాదాలతో తరచూ వార్తల్లో నిలిచే ఆలయంలో తాజాగా ఆభరణాల ఎపిసోడ్ మరిన్ని అనుమానాలను రాజేసింది. ఆభరణాలు మిస్ అవడమే ఓ మిస్టరీ అయితే 9 రోజుల హై డ్రామా తర్వాత అదే ఆలయంలో తిరిగి ప్రత్యక్షమవడం సస్పెన్స్ సీరియల్ ను తలపించింది. అధికారులు ఆలయం అణువణువునా వెతికినా దొరకని ఆభరణాలు అర్చకులకు దొరకడం మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతోంది. భద్రాచలం దేవాలయంలో నిత్య కళ్యాణానికి ఉపయోగించే ఆభరణాలు కొన్ని రోజుల క్రితం మాయమయ్యాయి. మాయమైన ఆభరణాల విలువ 2,13,000గా అధికారులు నిర్ణయించినప్పటికీ వాటి విలువ వెలకట్టలేనిదిగా భక్తులు భావిస్తారు. స్వామివారి మీద భక్తితో ఓ ముస్లిం భక్తుడు చేయించి ఇచ్చిన ఆభరణాలు అవి. 3 దశాబ్దాలుగా ఆభరణాలను కళ్యాణమూర్తులకు అలంకరిస్తున్నారు. అలాంటి ఆభరణాలు మిస్ అవడంపై భక్తులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు దేవస్థానం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలో నగల కోసం దేవాలయంలో ఉన్న నగలన్నింటినీ లెక్కించారు. ఆలయంలో అణువణువునా గాలించారు. కానీ ఎక్కడా వాటి జాడ కనిపించలేదు. అయితే ఆశ్చర్యకరంగా పోయిన నగలు తిరిగి ప్రధాన గదిలో కనిపించడం దేవస్థాన వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఈ ఆభరణాల ఎపిసోడ్ తర్వాత ప్రధాన అర్చకులను ఆభరణాల బాధ్యత నుంచి తప్పించి ఉప ప్రధాన అర్చకులకు అప్పగించారు. అయితే తిరిగి లభించిన ఆభరణాలు మిస్ అయినవేనా లేక మళ్లీ కొత్తవి చేయించారా అన్న అనుమానం భక్తులను వేధిస్తోంది. దీనిపై అధికారులు గానీ వేదిక కమిటీ గానీ మాట్లాడటం లేదు. మరోవైపు కొంతమంది పెద్దల ఫంక్షన్లకు స్వామివారి ఆభరణాలను తీసుకుని వెళ్లడం ఆనవాయితీగా జరుగుతోంది. ఇది అక్రమమే అయినా భద్రాచలంలో సక్రమంగానే జరుగుతుంటుంది. ఇప్పుడు కూడా అలానే జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఆభరణాలు నిజంగానే పోకుండా ఉంటే 9 రోజుల పాటు ఎందుకు దొరకలేదు అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు అర్చకుల మీద చర్యలకు దేవాదాయ శాఖ వెనుకంజ వేయడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ పెద్దల అనుమతితోనే ఆభరణాలు బయటకు వెళ్లి ఉంటాయని, అందువల్లే చర్యలు తీసుకోవడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు అవి అసలు నగలేనా అన్న అనుమానం కూడా కలుగుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ అంశంపై దృష్టి సారించి నిజానిజాలను వెలికి తీయాలని కోరుతున్నారు భక్తులు.